నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో అయితే సమావేశమైనప్పుడు ఈసారి ఖచ్చితంగా అంటే గతంలో కన్నా ఎక్కువ సీట్లు మనం గెలుచుకుంటామని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. కాకపోతే అన్ని సర్వేలు మాత్రం కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ధీమా ఏంటో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు గతంలో 151 సీట్స్ వచ్చాయి వైసీపీ పార్టీకి, కానీ ఈసారి గతంలో కన్నా ఎక్కువ వస్తాయని చెప్పేసి ఐపాక్ టీం సమావేశం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కువనే వస్తాయి కానీ తక్కువైతే రావని చాలా ధీమాగా తను చెప్పడం జరిగింది. తన ధీమా వెనకాల అసలు రహస్యం ఏంటి? అండ్ సర్వేస్ అని చూస్తుంటేనేమో కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. మరి సర్వేలు తప్పు అవుతాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అవుతారా? అసలు ఏం జరగబోతుంది? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా రాజకీయవేత్త కంటే గొప్ప నటుడు. ఓకే, అద్భుతంగా నటిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన నటన ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అతని నటన. అంటే నేను ఏదో పేద ప్రజలకు ప్రతినిధిగాను చెప్పుకునేటప్పుడు ఒకలాగా, లేకపోతే పెత్తందారులకి పేదలకి ఇది యుద్ధం అనేటువంటి విషయాలు కానీ, సభల్లో కానీ, సమావేశాల్లో కానీ చాలా చక్కగా నటిస్తూ ఉంటాడు. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఈరోజు ఆయన లండన్ ప్రయాణం వెళ్తున్నాడు, భార్య పిల్లలతోటి లండన్ ప్రయాణం వెళ్తున్నాడు. నిన్న ఐపాక్ మీటింగ్కి పెట్టి వారి సదస్సుకి అన్అఫీషియల్ ప్రోగ్రామ్ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి మాట్లాడుతూ ఆయన చెప్పింది విషయాలు బయటకు వచ్చిన ఏంటంటే 151 మంది ఎమ్మెల్యేలు గతంలో ఇచ్చిన దానికంటే సంచలనాత్మకమైనటువంటి తీర్పు రాబోతుంది. దేశం అంతా ఏపీ వైపు చూడబోతుంది. గతం కంటే ఎక్కువ వస్తున్నాయి మనకి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో చాలామందికి ఏంటి ఇతని ధైర్యం అనేటువంటి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎన్ని వస్తాయని చెప్పేసి ఏదో రకరకాల మనం వస్తాయి కానీ ఇన్ఫర్మేషను మూడ్ అయితే ఓవరాల్ మూడ్ అయితే పబ్లిక్ మూడ్ తెలిసిపోతుంది కాస్త ఇంచుమించు. ఈసారి ఈ గవర్నమెంట్ రాబోతుంది, లేకపోతే ఈసారి ఈ గవర్నమెంట్ రాబోతుంది. ఇన్ని సీట్లైనా పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు సర్వే సంస్థలు అన్నీ కూడా కూటమికి అనుకూలంగా మెజారిటీ సీట్లు ఇచ్చినాయి. గవర్నమెంట్ ఖచ్చితంగా మారబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయం వారి పార్టీ నాయకులకు కూడా అర్థమైంది. కాబట్టి ఈ మధ్యకాలంలో బాగా హడావుడి చేసే నాయకులు కొంతమంది ఉంటారు కదా, అంబటి రాంబాబు లాంటి వారు, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి, సజ్జల రామకృష్ణ లాంటి వారు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ మాటల్లోని వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పడిపోయినాయో మన వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది. ఏదో పోలీసులు కూడా మాకు సహకరించలేదు, అంతా ఎలక్షన్స్ టైంలో కూడా వారికే సహకరించారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం. అధికారంలో ఉండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వారు చేశారంటే వేరే, అధికారంలో ఉండి వారు చేశారు. ఇందులో అంటే ఒక విధమైనటువంటి బేలతనం, భయం వాళ్ళ కళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది కూడా కనిపించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే అంటారు మంచి నటుడని. దీనికి ప్రధానంగా ఇప్పుడు ఈ విధంగా ఎక్కువ సీట్లు వస్తున్నాయి అని చెప్పడానికి కారణం నాకు తెలిసి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఈ అన్ని కారణాలు అయ్యి ఉండొచ్చు, దాంట్లో ఒక కారణం అయ్యి ఉండొచ్చు. మొదటిగా ఎలక్షన్స్ ముందు మనం చూసాం, దాదాపు లబ్ధిదారులకి 14,000 కోట్లు రెడీగా ఉన్నాయి. అంటే జనవరి నుంచి ఉన్న పెండింగ్ అంతా వేయడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ ఏనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయి, కోర్టుకు ఎక్కుతున్నాయని చెప్పేసి నానా హడావుడి చేశారు. వాళ్ళ పత్రికల్లోని వాళ్ళ ఛానల్స్లో కూడా నేను బటన్ నొక్కి వేసేద్దామంటే ఏనివ్వకుండా ఆఫ్ చేశాడు చంద్రబాబు గారు అని చెప్పి చాలా రకరకాలుగా కామెంట్స్ చేశారు. కోర్టు కూడా ఈసీ అబ్జెక్షన్ పెట్టింది. కోర్టు కూడా ఒకరోజు పర్మిషన్ ఇచ్చింది, 10వ తారీఖున వేసుకోమని పర్మిషన్ ఇచ్చింది. 11, 12, 13 ఎలక్షన్స్ డేట్లో వద్దని చెప్పేసి అని. ఆ రోజున వేస్తారేమో చూస్తే ఆ రోజున వేయలేకపోయారు. పోనీ ఎలక్షన్ అయినా నెక్స్ట్ డే వేసేసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు కదా అని కూడా చెప్పింది. 14 లేదు, 15 లేదు, నిన్న 16, ఇవాళ 17, 14,000 కోట్ల రూపాయలులో వీళ్ళు వేసింది ఎంత? 14,167 కోట్లు కాస్త ఇంచుమించుగా. వీళ్ళు వేసింది ఎంత? నిన్న 1,982 కోట్లు వేశారు 2 పథకాలకి. అది కూడా 6 పథకాలకు సంబంధించి 2 పథకాలకే 1,982 కోట్లు రిలీజ్ చేశారు. ఒక 1,500 కోట్లు ఎంతో వారికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి పెట్టుకున్నారు. అంటే వాస్తవం ఏంటంటే అసలు అక్కడ ఖజానాలో డబ్బులు లేవు, కానీ దాన్ని కప్పిపుచ్చడానికే ప్రతిపక్షాల మీద నెపం వేసి నేను బటన్ నొక్కి నేరుగా వేసేద్దామంటే ఆఫ్ చేశారని కుట్ర చేశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేయట్లేదు అని చెప్పేసి అని పబ్లిక్ లేకపోతే ప్రతిపక్షాలు మీడియా అంతా అడుగుతారు కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇలాగా ఇన్ని సీట్లు వస్తున్నాయని అంటే డిస్కషన్ అంతా అటు వెళ్తుంది. ఇతను చేసిన పని ఇది పక్కకి వెళ్ళిపోద్ది ఒకటి. రెండోది, మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఐపాక్ టీంకి
ఓ 200 కోట్లు 300 కోట్లు ఎంతో మాట్లాడుకుంటారు సంవత్సరం అంతా చేసిన దానికి అడ్వాన్స్ ఒక హాఫ్ అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్ గెలిచిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ ఇస్తారని చెప్పి మాటలు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మనమే రాబోతున్నాం అని చెప్పేసి ఒక మూడ్ అక్కడ క్రియేట్ చేసి మిగతా డబ్బు ఎగ్గొట్టడానికో అంటే ఒక ప్రయత్నం అనమాట. ఐపాక్ టీం వారిని కూడా మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా అదొకటి. కానీ ఐపాక్ టీం చేసిన సర్వే కూడా కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పింది కదా. చెప్పిందండి, అది కూడా చెప్తా. అంటే ఆ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ని అందరూ ఏదో ఒకసారి తెప్పించి కాస్త అలా సముదాయించే కార్యక్రమం ఒకటి. మూడోది రాష్ట్రంలో ఉన్నటువంటి వారి క్యాడర్ కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటే మళ్ళీ లండన్ ఎక్కడికి వెళ్తున్నాడు కదా, విదేశీ పర్యటన ముగించుకుని మళ్ళీ వచ్చేదాకా అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఒక మూడ్లో ఉండేలాగా. అసలు మా అన్నయ్య చెప్పాడు కదా, ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, మనకు ఏదో కొంచెం లోపల భయం ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది, ఖచ్చితంగా మనమే వస్తున్నాం అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేసి వాళ్ళు ఒక నైతికంగా ఒక బలం, మనమే వస్తున్నాం ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేటువంటిది ఒక మూడ్ క్రియేట్ చేసి ఇతను వెళ్ళిపోతాడు. కానీ ఈ లోపుగా ఏంటంటారు, మందే కదా అధికారం అని చెప్పేసి రెచ్చిపోతూ ఉంటారు కదా. బలైపోయేది ఎవరు? వీళ్ళే, ఎవరో కార్యకర్తలు నాయకులు వీళ్ళే బలైపోతారు. అప్పుడు ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ ఐపాక్ టీం మీద తోసేస్తాడు ఆ తప్పుని ఒకవేళ ఓడిపోయిన పక్షంలో. అంటే ఇన్ని కుట్రల్లో కుతంత్రాల్లో ఆలోచనలే అతని విధానం. అంటే డైవర్షన్ పాలిటిక్స్, ఒక పక్కన క్యాడర్ని ఏదో సముదాయించి మళ్ళీ వాళ్ళని బలి చేసే కార్యక్రమం, తప్పంతా ఐపాక్ మీద తోసేయడానికి. వీటిలో భాగంగానే ఇంత మెజారిటీ వస్తుంది అంత మెజారిటీ వస్తుందని చెప్పేసి అని రకరకాల ప్రలోభాలకి లేకపోతే కొంచెం వాళ్ళందరినీ సముదాయించే కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మీకు గుర్తుందో లేదో మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఆయన సెల్ఫీ కూడా తీసుకున్నాడు ఐపాక్ టీం తోటి. దాంట్లో మెంబర్స్ ఫోటోలు అన్నీ చూడండి. వాళ్ళందరూ కూడా అంటే కేవలం ఒక ఆఫీసులో కూర్చుని రకరకాలమైన కామెంట్స్ పెట్టడమో లేకపోతే ఒక విధమైనటువంటి విషయాన్ని స్ప్రెడ్ చేయడం మాత్రమే కాకుండా పబ్లిక్లో కూడా తిరిగేలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెడతారు. నేను ఫస్ట్ ఓటర్ని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తానని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చూస్తే ఐపాక్ మెంబరు. అవును సార్. అంటే ఆ విధంగా ఆ కార్యక్రమాలు చేయడం, లేకపోతే వారికి చెల్లెలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ విష ప్రచారాలు చేసే విధమైనటువంటి కార్యక్రమాలు వారితోటే చెప్పించడం. ఇంకొకటి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మా వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది, పారిశ్రామికవేత్తల సదస్సు. దాంట్లో సూటు బూటు వేసుకుని చాలామంది వచ్చారు. వాళ్ళలో చాలామంది ఐపాక్ టీం మెంబర్లు. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చారో లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారో పెట్టుబడి పెట్టడానికి అని మనం ఎంతో అంటే ప్రజలు ఒక భ్రమలో సృష్టించాడు. వాళ్ళందరూ ఐపాక్ మెంబర్స్. అంటే ఎన్ని రకాలుగా చేయాలంటే కుట్రలు అన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టడానికి, తన పాలన అద్భుతంగా ఉందనేటువంటి కార్యక్రమం చేయడానికి ఇవన్నీ కూడా ఐపాక్ టీం మెంబర్స్తో చేయించాడు. ఐపాక్ టీం మెంబర్లు కూడా అనుకుని ఉంటాడు మనసులో, మాకంటే పెద్ద నటుల్లో ఉన్నావు నువ్వు అని చెప్పేసి అని. సరే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి కాబట్టి ఓకే. ఏది ఏమైనా తను ఓడిపోతున్నానన్న విషయం అందరికంటే కూడా సర్వే సంస్థల కంటే కూడా ప్రతిపక్ష పార్టీల కంటే కూడా బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని అంత అద్భుతమైన నటన ప్రదర్శిస్తా నిన్న ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేసి తన సామాను సర్దుకుని లండన్ వెళ్ళిపోయాడు. తను తిరిగి వస్తాడా లేడా, గెలిస్తే వస్తాడా గెలవకపోతే రాడా ఏంటనేది తర్వాత క్వశ్చన్స్. కానీ ఏంటి అన్నకి ఎంత ధైర్యం, ఏంటి ఏ ధీమత ఉంటున్నాడు అని ఒక చర్చ వెళ్తుంది కదా. ఆ విధంగా చేసే డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఇది.